శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇక రాష్ట్రంలో కానీ మరెక్కడా లేనటువంటి అరుదైనటువంటి దృశ్యం మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉందంటున్నారు ప్రధాన పూజారి. అవును, సాధారణంగా మనం ఏదైనా సరే దేవాలయంకి వెళ్ళినప్పుడు, మరి ముఖ్యంగా గర్భాలయంలో స్వామివారు మన వైపు చూస్తూ మనకు అభయం ఇస్తున్న విధంగా దర్శనమిస్తుంటారు. కానీ మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరి ముఖ్యంగా అమ్మవారు మన యొక్క బాధలు కావచ్చు, మన యొక్క సమస్యలు అమ్మవారు చెప్పుకున్నప్పుడు ఆ సమస్యలని ఆమె ద్వారా స్వామివారికి వినిపించే విధంగా ఆ యొక్క గర్భాలయంలో రూపం ఉంటుందంటున్నారు ప్రధాన పూజారి. గర్భాలయంలో మనం మూల విరాటం చూసినప్పుడు స్వామివారి చెవి దగ్గర అమ్మవారి నోరు ఉంటుంది. అదేవిధంగా అమ్మవారి చెవి మన వైపు చూస్తున్నట్టు ఉంటుంది. ఇది చాలా అరుదైన దృశ్యం అంటున్నారు ఆయన. ఈ యొక్క దృశ్యమైనటువంటిది రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడా లేదని అంటున్నారు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన ప్రధాన పూజారి శ్రీనివాస. దేవాలయంలోకి వెళ్తే స్వామి అమ్మ మన చూస్తే మనకు అభయం ఇస్తూ ఉంటారు. మీకు మేము ఉన్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు కాపాడుతూ ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ మన మంగళాద్రి క్షేత్రంలో ఒక తల్లికి తండ్రికి అనుబంధంగా ఉండి పిల్లల్ని ఏ విధంగా అయితే సంరక్షణ చేస్తుంటారో అదే విధంగా మన మంగళాద్రి క్షేత్రంలో ఆ రూపంలో స్వామి అమ్మ ఉంటారు. ఎలా అంటే స్వామివారు మనకు అభయం ఇస్తూ కూర్చొని ఉంటారు. స్వామివారి యొక్క ఎడమ తొడ మీద అమ్మ కూర్చొని స్వామిని చూస్తూ ఉంటుంది. అమ్మ చెవు మన వైపు ఉంటుంది. అమ్మ నోరు స్వామివారి యొక్క చెవు దగ్గర ఉంటుంది. అంటే మన పిల్లల్ని మనం ఏదైనా తప్పు చేస్తే తండ్రి ఏ విధంగా అయితే దండిస్తాడో అదే విధంగా స్వామి దండించే విధంగా ఉంటే, తల్లి ఏ విధంగా కాపాడి ఆ పిల్లవాడిని రక్షించి అదే ఈ తడవ చేయవాక తప్పు చేయలేండి ఏదో తెలియజేశాడు కాబట్టి చెప్పి ఎట్లా అయితే సర్ది చెబుతుందో అదే విధంగా మన తరపున ఉండి స్వామికి చెప్పి నాయన వాళ్ళు మన పిల్లలు కాబట్టి వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా చేసిన తప్పులుంటే క్షమించి వాళ్ళందరినీ కూడా ఒక సన్మార్గంలో నడిపించి వాళ్ళందరినీ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క వృత్తిలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా, అదేవిధంగా పాడి పంటలు కూడా సస్యశ్యామలంగా ఉండి ఈ రాష్ట్రము దేశము అంతా కూడా భరతఖండం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండేట్టు కాపాడు తండ్రి అని చెప్పేసి మన తరపున వేడుకోవటం అనేది ఈ మంగళాద్రి క్షేత్రంలో మనకి భగవంతుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఇటువంటి అపురూపమైనటువంటి గొప్ప స్వామివారి యొక్క వరం అది మనకి. ఇట్లా ఉండేది ఎక్కడ ఏది మన ఏ దేశానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే స్వామి అమ్మ మన్ను చూస్తూనే ఉంటారు. భద్రాచలం కానీ లేకపోతే ఇటు వెళ్ళినా సరే ఏ క్షేత్రంకి వెళ్ళినా సరే స్వామివారు అమ్మవారు విడివిడిగా ఉండటం కానీ లేకపోతే ఒకే పీఠం మీద ఉన్నప్పుడు స్వామి అమ్మ మనకి అభయం ఇస్తూ ఉండటం కానీ అట్లా నరసింహ క్షేత్రాలకు వెళ్ళినా సరే అట్లాగే ఉంటాయి. కానీ ఇట్లా ఉండేది మన మంగళాద్రి క్షేత్రంలో ప్రపంచం మొత్తంలో కల్లా మన మంగళాద్రి క్షేత్రంలో ఒక్కచోటే